నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? మరొక వారం మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ అన్నిటిని కూడా మేము రాసుకుంటున్నాం. కొన్ని వేల మంది కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది పోస్టులు పంపిస్తున్నారు. అనేక మంది మీ ప్రార్థన అవసరాలు వాట్సాప్ల ద్వారా మాకు తెలియపరుస్తున్నారు, ఫోన్స్ ద్వారా కూడా తెలియపరుస్తున్నారు. మేము మీ అందరి గురించి ప్రభు సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరందరూ దీవించబడాలని, మీ సమస్యల నుంచి మీకు విడుదల పొందుకోవాలని ప్రభు సన్నిధిలో ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. 21 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. ఈరోజు 10వ రోజు జ్ఞాపకం చేసుకోండి. 10 రోజులు 3 పూటలా ఏమి తినకుండా ఉపవాసం ఉండి మీ అందరి గురించి నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాను. 21 రోజులు బహుశక్తివంతమైనటువంటి ప్రార్థనలలో, ఉపవాస ప్రార్థనలలో మీ గురించి ప్రార్థన చేయించుకోవాలని ఆశపడుతున్నారా? అయితే కింద కనపడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నిదానంగా మాట్లాడండి. మీ పేరు, మీ ఊరు, మీ జిల్లాను మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. మేము మీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం, సిద్ధపడతా ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చింతించద్దు. మీ గురించి ప్రార్థన చేయడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీరు ఎవరైనా ఫోన్లు చేయాలని ఆశపడితే త్వరగా ఫోన్లు చేయండి. వాక్యం జరిగేటప్పుడు దయచేసి శ్రేష్టమైన మాటలు వినండి. మీకు ఏమైనా భారాలు ఉంటే మాకు పంచుకోండి. మేము మీ గురించి ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో దేవుని మాటలు విందామా? ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 15వ వచనం. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తమై ప్రార్థన. మా ప్రియమైన యేసు, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈ రాత్రే మనం చనిపోతే, ఈరోజు మన అంశం, ఈరోజు రాత్రే మనము చనిపోతే, నిజంగా అండి ఈరోజు మానవుడు ఎంత భయము లేకుండా జీవిస్తున్నాడండి కదా, అవునా కాదండి? అసలు ఈ లోకంలో మనుషులకు నిజంగా చావు మీద భయం లేదండి. చనిపోతే ఎక్కడికి పోతాము అనే ఆలోచనకు లేదండి. చాలామంది బతుకుతున్నాము, జీవిస్తాము, ఎంజాయ్ చేద్దాము అనే రకంగా ఈరోజు మనుషులు విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారండి. ఒకవేళ ఈ రాత్రే చనిపోతే, ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం మనం అందరం కూడా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. 16వ వచనం చదివితే, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోట దాని నెరుగదు. గాలి వీయగానే అడవి పువ్వు ఏమైపోతుందండి? ఎగిరిపోతుందండి. ఈరోజు మన జీవితము గాలి వీచగా ఎగిరిపోయే పువ్వు వంటిదండి. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకండి మనం నిజంగా ఈ లోకంలో ఇంత ప్రయాసపడుతున్నామండి? ఎంత సంపాదిస్తున్నాము, ఆస్తులు కూడబెడుతున్నాం, అంతస్తులు కూడబెడుతున్నాం, పిల్లల పేరు మీద పాలసీలు చేయిస్తూ ఉన్నాం, పోస్ట్ ఆఫీసులో కడుతూ ఉన్నాం కదా, వెలగల వస్తువులు, వెలగల బంగారు, చీరలు, మంచి మంచి గృహాలు, మంచి మంచి కార్లు, బండ్లు కదా. ఒకటి కాదండి, నిజంగా ఈ లోకంలో ఏదో మనం ఒక 1000 ఏళ్ళు బతుకుతున్నట్టు చాలామంది కూడా తహతహలాడిపోతూ ఉంటారు కదా. సంపాదన మీద పడి దేవుణ్ణి మర్చిపోయేవారు ఎంతోమంది లేరా? అవునా? ఉన్నారా లేరా? మీరే చెప్పాలి. ప్రియమైన దేవుని వారలారా, ఎంతోమంది దేవుణ్ణి వెనకేసి లోకం కొరకు ప్రయాసపడుతూ ముందుకు పోతున్నవారు లేరా అండి? ఉన్నారా లేరా అండి? ఒకవేళ మీరు కూడా అలాంటి వారేనా? ఒకవేళ ఈ రాత్రి నువ్వు చనిపోతే ప్రశ్న వేసుకోండి, నువ్వు సంపాదించి నువ్వు తీసుకెళ్ళగలుగుతావా? ఇప్పుడు ఆ గడ్డి పువ్వు దాన్ని కరుచుకొని ఉంటుందండి. ఆ అడవి పువ్వు ఆ గడ్డికి ఉన్నప్పుడు గాలి వీచగా అది ఎగిరిపోయిందండి కదా, ఎగిరిపోయి కూడా పడిపోయి ఉంటుందండి. కొద్దిసేపు తర్వాత ఏమైపోతుంది అనేది ఎండకు వాడిపోతుందండి. గడ్డి ఎండును, పువ్వు వాడిపోవును.
ఈరోజు నిజంగా మన జీవితము ఒకానొక సమయంలో మనం ముగింపు చెప్పాల్సిన రోజు దగ్గరలో ఉందండి. నిజంగా నా జీవితం శాశ్వత కాలం ఉండదండి. ఈరోజు నిజంగా మన జీవితము వేళలా ఇలాగే ఉండమండి. రోజు రోజుకి ఎన్నో అనారోగ్య పరిస్థితులు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కింద మీద పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకానొక రోజున మాత్రం ఖచ్చితంగా చావడం తథ్యం. ఎవ్వరు కూడా ఇక్కడ పర్మనెంట్గా ఉండేవారు లేరండి. అందుకే నేను చెప్తున్నాను, ఒకవేళ రాత్రి నువ్వు చనిపోతే ఎక్కడికి పోతావు? నిత్య జీవం చేరుకోగలుగుతావు? పరలోకానికి వెళ్ళగలుగుతావా? ఆలోచన చేయాలి మనం. మరి ఈరోజు మన జీవితం ఎలాగుంది? మన బ్రతుకు ఎలాగుంది? గడ్డి పువ్వు వలె ఎగిరిపోయిట్టుగా ఉందా? దేవునితో మరి సంబంధం కలిగి బతుకుతున్నావా? ఈ లోకంలో ఆలోచన చేయి. ఈ లోకంలో మరి ధనం కోసం పరిగెడుతున్నావు, డబ్బు 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 అని. అలాగే ఒకసారి యేసు 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 అని పరిగెడుతున్నావా? ఆలోచన చేయాలి మనం. ఈరోజు మానవుని గుండె లప్ డబ్ లప్ డబ్ లప్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది. కానీ చాలామంది గుండె లప్ డబ్ అని కొట్టుకోదండి. ఏం కొట్టుకుంటుంది తెలుసా? డబ్బు 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 డబ్బు. హల్లెలూయా. నిజంగా బంగారు 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 బంగారు, ఇండ్లు వాకిలి ఇండ్లు వాకిలి, భార్య భార్య, పిల్లలు పిల్లలు, భర్త భర్త, పెళ్ళి 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 పెళ్ళి, ఉద్యోగం ఉద్యోగం. ఈరోజు నిజంగా నీ హృదయము దేవుణ్ణి మనసారా ఆరాధిస్తూ ఉందా? మందిరాలకు వెళ్తే చాలు, ఎన్ని కోరికలు తీసుకెళ్ళి దేవుణ్ణి అడుగుతామో కదా. అన్నీ లోక సంబంధమైన కోరికలే. వాస్తవమో కాదా మీరే చెప్పండి. ఈ లోక సంబంధమైనవి దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడండి. మీరు వాటిని అడగడం అవసరం లేదు. ఆయన మీకు జన్మనిచ్చాక మీకు ఏమి ఇవ్వాలో, ఏ సమయంలో ఏది చేయాలో మరి దేవునికి తెలియదా అండి? ఇప్పుడు మీకు పిల్లలు పుట్టారండి, పుట్టగానే వానికి మరి BMW కారు కొనిస్తారు ఎవరైనా కదా? ఒక చిన్న కారు కొనిస్తారు కదండి. నేను చెప్పింది మీకు బాగా అర్థం అవ్వాలి. ఎప్పుడు ఏది అవసరం ఉందో అది మనం కొనిస్తూ ఉంటాం, చదివిపిస్తూ ఉంటాం, తినిపిస్తూ ఉంటాం, అవునా కదా? ఇప్పుడు చిన్న పిల్లోడికి మరి రోడ్డు మీద వేసే పానీపూరి లేదంటే పిజ్జాలు బర్గర్లు తినిపించామనుకో ఏమవుతాయి? వాడికి మోషన్స్ అవుతాయి, తట్టుకోలేడు. ఈరోజు మీరు గమనించాలా, నీ జీవితంలో కూడా దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. నువ్వు తొందరపడద్దు, పరుగులు పెట్టద్దు, ప్రభువు కోసం తాపత్రయపడండి. ఒకవేళ ఈ రాత్రి నేను చనిపోతే నేను ధైర్యంగా నా గుండె మీద చేసుకొని చెప్తున్నాను, నేను పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతా. యవ్వన కాలంలో ప్రభు కాడి మోస్తున్నాను, ఎంత భారమైనా సులువుగా మోస్తున్నాను. నిజంగా నేను భారంగా మోయడం లేదండి. నేను టెన్షన్ పడిన ఒక గంట కల్లా దేవుడు నా టెన్షన్ తీర్చేస్తాడండి ఏదో ఒక రకంగా. నేను దేవుని ప్రేమను రుచి చూడని రోజు లేదండి. ప్రతి క్షణము ప్రతి గంట ఆయన నాతో ఉన్నాడు. నాకు కావలసిన సమస్త ఈవులతో ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు. నేను కూడా ఆయన తృప్తిపరుస్తున్నా, ఆయన పని చేస్తున్నా. ఆయన దగ్గర మరి మంచి శిష్యునిగా నేను ఉన్నానండి, ఆయన కుమారునిగా నేను ఉన్నానండి. ఈరోజు నేను నిజంగా దేవుని కోసం ఎంత పాటు పడుతున్నానంటే చెప్పుకోవడం అతిశయోక్తి కాదు. కానీ రాత్రి అనక పగలనక ప్రార్థనలకు, సువార్త సభలకు, ఇట్లా టీవీ ప్రోగ్రామ్ రికార్డింగ్ల కోసం ఎంత వేగిరపడుతున్నాను, ఎంత పరిగెడుతున్నాను. ఏదో సంపాదించుకోవాలని కాదు, ఏదో పేరు ప్రఖ్యాతుల కోసమని కాదు, కానీ ఈరోజున ప్రభు రాజ్యమును కట్టాలి. ఈరోజు మన ఇండియాలో ఎన్నో దారుణమైన కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది క్రైస్తవుల మీద పడి వారిని చంపే రోజులు వచ్చేసాయి. మొన్న ఒక ఆయన అంటూ ఉన్నాడు, ఎవరైనా సరే మైనారిటీలుగా మారితే శవాలు గుట్టలుగా పడతాయి అంటున్నాడండి. అంటే ఈరోజున ఎస్సీలుగా అంటే ఎస్టీలు లేదంటే ఎవరైనా ప్రభుని నమ్మితే వారి శవాలు ఏమవుతాయంటండి? గుట్టలు పడతాయంట. మరి ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన అంత డైరెక్ట్గా అంటూ ఉన్నాడండి. అంటే క్రైస్తవులను చంపేస్తాము, శవాలు గుట్టలుగా పడేస్తాము అంటున్నారని ఎంత ధైర్యం చూడండి. ఈరోజు ప్రభుత్వం ఏమైంది చూసారా? ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. మీరు ఈ లోకం కొరకు కాక ఈ లోకంలో మనం చివరి క్షణం వరకు ప్రభు కోసం ప్రయాసపడండి, ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడండి. ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ జీవితం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా, ప్రభు అవునైనా నా జీవితం గడ్డి వలె పువ్వు వలె ఎండిపోతుంది నాకు తెలుసు నాయన, అందుకే ఇదిగో వెంటనే నీ దగ్గరకు వచ్చేసిన ప్రభా, నన్ను చిగురింప చేయి, నన్ను ఆశీర్వదించు, నన్ను బలపరచు, నన్ను దృఢపరచు, నీ రాజ్యములను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఈరోజు నిజంగా మన జీవితాలు ఎలాగున్నాయి? ఈ రోజున మరి మీరు క్రీస్తునందు మృతులై ఉన్నారా? ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అద్భుతమైన మాట. 14వ అధ్యాయము 13వ వచనం మనం చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తునందు మృతులవుతారో వారు ధన్యులు. ఈ రోజున నేను క్రీస్తునందు మృతుడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు కళ్యాణ్ లేడు, ఇప్పుడు కళ్యాణ్ ఇప్పుడు నూతన పరచబడ్డాడు.
ప్రభు రాజ్యం కడుతూ ఉన్నాడు, ప్రభు మహిమార్థమై జీవిస్తూ ఉన్నాడు, ప్రభు కోసం పాటుపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున నేను ధన్యుడుగా ప్రభు సన్నిధిలో ఉండగలుగుతున్నాను. దేవుడు నాతో అన్నాడు ఒక రోజున, నువ్వు ఇలాగే మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని నాకు ఆయన దర్శనం చూపించాడు. ఈరోజు నా నిజంగా దేవుడు ఎంతమందిని దీవిస్తున్నాడు, ఎంతమందిని ఆశీర్వదిస్తున్నాడు ఈ పరిచర్య ద్వారా. నేను చెప్తున్నాను చూడండి, ఈరోజు ఈ కార్యక్రమంలో చూస్తున్నారో, నీ జీవితం గడ్డి వంటిది, పువ్వు వంటిది, ఎండిపోతుంది, రాలిపోతుంది, వాడిపోతుంది. నువ్వు చనిపోయినాక కనీసం 6 నెలలు కూడా నేను గుర్తుపెట్టుకోరు, ఫోటో పైకి కట్టేస్తారు, ఒక దండ వేస్తారు, అయిపోయి. ఏమ్మా మీ నాన్నేడి చనిపోయాడు, ఏమ్మా మీ అన్నేడి చనిపోయాడు, ఏరా మీ అమ్మేది చచ్చిపోయింది, అయిపోయింది మన లైఫ్. తిరిగి రావలేం. ఒకసారి మట్టిలో మరి పాతి పెట్టబడ్డాక అయిపోయింది మన లైఫ్, క్లోజ్. ఈరోజు మనలో ఆయువు ఉన్నంత వరకే మనకు విలువ ఈ లోకంలో. ఒకసారి మనలో ఆయువు పోయిందంటే మన జీవితానికి సున్నా. దిగంబరిగా వచ్చావు, దిగంబరిగా పోతావు, గుర్తుపెట్టుకో. ఈరోజు నేను ఒకేలా గర్వముతో అహంకారంతో ఉన్నావేమో, జాగ్రత్త. ప్రభు కోసం పాటుపడండి, ప్రభు రాజ్యము కట్టండి. ఈ రాత్రి నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్తావా? ఇది నా క్వశ్చన్ ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఈ రాత్రి ఒకవేళ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తే ప్రభు రాజ్యానికి మనం వెళ్ళగలుగుతున్నామా? ఈరోజు నువ్వు వాక్యం చెప్తూ ఉందండి. యెషయా గ్రంథం 40లో 7వ వచనం చూస్తే, నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. ఈరోజు నిజంగా మనందరం కూడా గడ్డి వంటి వారం. ఈరోజు ఉండే స్థితి రేపు ఉండదండి. మీకు ఒక చిన్న కథ చెప్తానండి. ఇంట్లో కోడలు అత్త ఉన్నారండి. అత్తకి ఆకలేస్తే అత్త పోయి కోడలను అడిగింది, అమ్మ కొంచెం అన్నం పెడతావా అనింది. అప్పుడు కోడలు అనింది, పోయి నీ గిన్నె నీ గ్లాసు తెచ్చుకో, అన్నం పెడతా అనింది. సరే కదా అని వెళ్ళి ఆ ముసలావిడ తన గిన్నె తన గ్లాసు తెచ్చుకొని ఇచ్చింది, అన్నం పెట్టిందండి. చేతికి ఇవ్వకుండా భూమి మీద గర్రని తిప్పుకుంటూ పోయి ఆమె కాళ్ళ కాడబడిందండి. అప్పుడు ఆ అత్త దిగులుతో బాధతో మరి అన్నం తినేసిందండి. కొద్ది రోజుల తర్వాత ఆ అత్త చచ్చిపోయింది. అత్త చచ్చిపోయాక ఇంట్లో ఉన్న పెద్ద దిక్కు ఆ లోటు అనేది కనపడతా ఉంది. లోకంలో ఆ చుట్టుపక్కల ఎవరు కూడా ఇంకా వాళ్ళ వైపు చూడడం లేదండి. ఏదో ఇంతవరకు ఆ పెద్ద ఆవిడ ఉందని చెప్పి అందరూ వచ్చేవాళ్ళు, పలకరించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఆ పెద్ద ఆవిడ లేకపోయేసరికి ఆ ఇంటి వైపు ఎవరు చూడలేదండి. సరే కొద్ది కాలం తర్వాత మరి ఈమె కూడా కోడలు వచ్చింది, ఈమె కూడా ముసిళ్ళు అయిపోయింది. అరే కొడక, నీ భార్య చాలా మంచిదిరా, నన్ను ఎంత బాగా చూసుకుంటుందో అని మరి పెళ్ళైనప్పటి నుంచి పొగిడేది. కొద్ది కాలం అయిన తర్వాత మొత్తానికి అది ఇద్దరు గొడవ పడింది. అత్త నువ్వు అంటే నాకు సరిపోదు, నువ్వు పోయి అటు పక్కన ఉండు. సరేలేమ్మా అని వెళ్ళి పక్కన రూమ్లో ఉంది. అన్నం కోసం వచ్చిందంట. అమ్మ కోడల అన్నం పెడతావా, నీ ప్లేటు నీ గ్లాసు తెచ్చుకో పెడతా అనిందంట. సరే అని తెచ్చుకునిందంట. అన్నము కూర పప్పు అన్నీ వేసేసింది. ఈమె కూడా ఈ కోడలు ప్లేట్ గిర్ర తిప్పేసిందంట. అప్పుడు బలి పెరిగిందంట. ఒకప్పుడు మరి నా అత్తకి నిట్టే పెట్టాను, ఇప్పుడు నాకు కూడా ఇదే గతి పట్టింది. చూసారా, ఈరోజు అట్లా ఉండకూడదు. మనం ఈ లోకంలో అందరం కలిసిమెలిసి ఉండాలి. ఈరోజు మనం ఏదో ఒకరు అంతరించిపోయే వాళ్ళమేనండి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదండి. ఒకరినొకరు ప్రేమించుకోండి, సమాధానం కలిగి ఉండండి. గొడవలు, కొట్లాటలు, కోర్టులు, కేసులు ఇవన్నీ మనకు తగవండి. క్రైస్తవులకి సమాధానకరంగా మనం ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఏదైనా సరే ఏ సమస్య వచ్చిందా ప్రార్థన చేయి, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఈరోజు ఈ లోకంలో మనకు ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపారని బైబిల్లో ఉందండి. మహాత్మా గాంధీ గారు కూడా మరి బైబిల్లో నుంచి ఈ కొటేషన్ తీసుకున్నారండి. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించాలి. ఈరోజు నేను దేవుడు చెప్తున్నాడు, అది అంత దీనత్వం, అంత తగ్గింపు స్వభావం నీలో ఉందా? ఎవరిని ఒక మాట అంటే నువ్వు పట్టించుకోకుండా మౌనంగా వెళ్ళిపోతున్నావా? కొంతమంది అయితే వారిని కొట్టేంతవరకు వదిలిపెట్టరు కొంతమంది క్రైస్తవులు. ఎరా నన్నే అంటావా? చేతిలో మళ్ళీ బైబిల్ ఉంటుందండి. చేతిలో మళ్ళీ బైబిల్ ఉంటుంది. నేను ఒకరోజు ఒక సభలో వాక్యం చెప్తూ ఉన్నా. మరి చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, కానీ మరి సభలో వాక్యం చెప్తూ ఉంటే అంతా అయిపోయిందండి. నా దగ్గరకు వచ్చి ప్రార్థన కూడా తెచ్చుకుని పోయిందామా. అటు పక్కకు పోగానే ఒక పిల్లోడితో నాకు భాష మాట్లాడుతూ ఉంది, తప్పు భాష అంతా. అప్పుడు వాడు కూడా ఒక బూత్ అన్నాడు టక్కున. అనేసరికి బైబిల్ పట్టుకొని ఆమె చేతిలో పచ్చి బూతులు తిట్టుకుంటాం అనే వెంటబడతా ఉందండి. చేతిలో బైబిల్ ఉంది, భయం కూడా లేదు. పాస్టర్ అయితే ప్రార్థన చేసుకునే భయం లేదు. ఇంతవరకు దేవుని సరే చప్పట్లు కొట్టినానే అనే భయం కూడా లేదు. వాక్యం విననే భయం కూడా లేదు. ఈరోజు నిజంగా ఎందుకండి భక్తి ఇట్లాంటి వాళ్ళు, దొంగ భక్తి అంతా. ఈరోజు ఇటువంటి దొంగ భక్తులందరూ కూడా ఒకానొక రోజు తేలిపోయే రోజు రాబోతా ఉంది. దేవుని తీర్పు దినమున
జాగ్రత్తగా ఉండండి దయచేసి. మృతులైన వారు ధన్యులని వాక్యంలో ఉంది. క్రీస్తునందు మృతులవై ఉన్నావా? నేను చచ్చిన వాడి వలె ఉన్నాను. హల్లెలూయా. నాలో గర్వం లేదు, అహంకారం లేదు, పగ లేదు, ప్రతీకారం లేవు, బూతులు లేవు, వ్యసనాలు లేవు, అలవాట్లు లేవు, ఏమీ లేవు నాలో. నేను చచ్చిన వాడిని. శవానికి ఏమైనా ఉంటాయా? ఏముండవు. శవానికి గిచ్చినా కూడా గీయ అరసం కూడా అరసదు. అది అరుసదా? ఏం అరసదు. పచ్చి బూతులు తిట్టినామనుకో శవం దగ్గర. కొంతమంది భర్త చచ్చిపోతే భార్యలు ఏడుస్తూ ఉంటారు, ఓరే నీ దుంపదగా ఇప్పుడే చచ్చిపోయినావు కదరా నాయనా. వాడు ఏమైనా లేస్తాడా? లేయడు కదా. ఈరోజు మీరు గమనించాలి అదే. ఈరోజు మనం కూడా ఈ లోకంలో చనిపోయిన వారి వలె మనం ఉండాలి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేయి. విజయము నీదే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు చనిపోతే రేపు ప్రభు రాజ్యానికి నువ్వు వెళ్ళగలగాలి. ఈ లోకంలో ఉన్నావనుకో పొరపాటున నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు, వాడిపోతావు గడ్డి వలె, పువ్వు వలె. ఆలోచన చేసుకో. ప్రభు రాజ్యంలోకి చేర్చబడాలంటే ఈరోజున క్రీస్తునందు నీవు మృతులై ఉండాలి. అప్పుడే నా దేవుడు నేను బహుగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా నీకు వందనాలు, ఇంతవరకు నీ వాక్యాన్ని ప్రకటించే ధన్యత, నీ మాటలు చెప్పే ధన్యత నువ్వు నాకు ఇచ్చి నీకు వందనాలు. ఎందరైతే విన్నారో వారిని దీవించని, ఆశీర్వదించని, ఫలభరితంగా చేయమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, నేనే మీతో మాట్లాడతాను, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అలాగే ఇదే మా ఫోన్పే నెంబర్ కూడా, ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ పేరుకు, ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేయండి. తద్వారా ఆ కానుక నేరుగా మరి నాకు చేరుతుంది. జ్ఞాపకం చేసుకో. విన్నారు కదా అద్భుతమైన వాక్య సందేశం. మరి ఈ సమయంలో కొన్ని ప్రకటనలను మీకు తెలియపరచాలని మేము ఆశపడుతూ ఉన్నాం. గడిచిన 2 నెలలు 3 నెలల నుండి ప్రతి వారము మరి నా ప్రసంగం వచ్చినప్పుడల్లా మీకు మందిర నిర్మాణం చూపిస్తూ ఉన్నాం. అలాగే మా పరిస్థితులు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. అనేకమైన పనులు జరిగాయి. మీ సహకారాన్ని బట్టి, మీ సహాయాన్ని బట్టి, మీ ప్రార్థనను బట్టి ఈ గొప్ప మందిరము మరి స్లాబ్ వేయడానికి దేవుడు ద్వారం తెరిచాడండి. హల్లెలూయా. మరి మన దగ్గర ఉన్నటువంటి కొంచెం అమౌంట్తో మరి సెంటరింగ్కు మరి స్టార్ట్ చేసాము. మరి మీరు కూడా దయచేసి నెక్స్ట్ కడ్డీలకు మనకు డబ్బు కావాలి, కంకరకు డబ్బు కావాలి, ఇసుకకు డబ్బు కావాలి, సిమెంట్కు మనకు డబ్బు కావాలి. ఒకటి జ్ఞాపకం చేసుకోండి. మరి చూసేవారు మౌనంగా ఉండొద్దు. నిన్నటి దినము నుండి మరి పనులు స్టార్ట్ అయ్యాయి. మరి సెంటరింగ్ కొడుతూ ఉన్నారు. ఒక వారం రోజుల్లో సెంటరింగ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ కడ్డీలు కావాలి, మరి కంకర, ఇసుక, సిమెంటు, మరి కాంక్రీట్ పోసే వారికి కూలీలు, ఇవన్నీ మనకు కావాలి. దేవుని కృపను బట్టి విశ్వాసముతో అడుగు ముందుకేసాం. మీరు అందించినటువంటి ప్రతి సహకారముతో అనేకమైన పనులు జరిగాయి. మీకు అన్నీ చూపిస్తున్నాను. ఏది కూడా దాపరికం లేకుండా మీరు పంపించిన ప్రతి రూపాయిని బట్టి నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అలాగే మీరు పంపించిన ప్రతి కానుక నమ్మకంగా వాడి దేవుని పరిచర్యలో మరి ఈ మందిర నిర్మాణానికి మేము వాడుతూనే ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మేము 2 చేతులు జోడించి అడుగుతున్నాను. స్లాబ్ పనులు స్టార్ట్ చేసాము. ఎవరో ఇస్తారులే అనుకోవద్దు, ఎవరో చేస్తారు అనుకోవద్దు. దయచేసి కింద కనపడుతున్న స్కానర్లకి లేదా ఫోన్పేలకి మీ శ్రేష్టమైన విరాళాలు, సహకారాన్ని, కానుకలను పంపించి ఈ స్లాబ్ నిర్మాణానికి మీరు సహకరించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. దయచేసి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు అందించండి. ఎవరో చేస్తారని అనుకోవద్దు. దయవుంచి చాలామంది మరి ఇంతవరకు సహకరించారు. మరి మీరు అందించిన ప్రతి రూపాయి నమ్మకంగా ప్రభు సన్నిధిలో వాడుతున్నాం. మీరు దిగులు పడ్డం అవసరం లేదు, భయపడ్డం అవసరం లేదు. మీరు పంపించే కానుక నేరుగా నాకే వస్తుంది. మరి నేను మీరు అందించే కానుకను మరి మందిర నిర్మాణానికి వాడుతూనే ఉన్నాను. మరి స్లాబ్ విషయంలో మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాను. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. పనులు స్టార్ట్ అయ్యాయి. మరి చాలామంది కంకరిస్తామన్న వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు, ఇసుక పంపిస్తామన్న వారు ఫోన్లు ఎత్తట్లేదు, సిమెంట్ అన్నవారు ముందుకు రావడం లేదు. పేరుకు మాత్రం ఎంతోమంది అండి. కొంతమంది యవనొస్తుంది, నేను సేవ చేస్తున్నాను, ప్రయాసపడుతున్నాను. మరి ఈ సేవకునికి మీరు సహకరిస్తే మీరు దీవించబడతారని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ గొప్ప మందిరం నిర్మించబడితే అనేకులకు ఇది ఆలయంగా ఉంటుందని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అనేకులు మోకరించి ప్రార్థన చేసుకునే స్థలం ఇది. రాబోయే దినాలలో అనేకులు కఠినాత్మలు మారుతున్నారు, అన్యజనులు మారుతున్నారు, అనేకులు వస్తున్నారు. చూడండి ఎంతమంది వస్తున్నారు చూడండి. కొత్త కొత్త వాళ్ళందరూ మీకు వీడియోలు చూపిస్తున్నాం చూడండి. అనేకులు పాల్గొని, అనేకులు దీవించబడి,
అనేకులు ప్రభు సన్నిధికి వస్తున్నారండి. ఈరోజు మనం ఇటువంటి గొప్ప మందిరంలో ఒక ఇటుకకైనా, ఒక కంకరకైనా, ఇసుకకైనా, మరి సిమెంట్కైనా మనం ఇస్తే నష్టపోమండి. కాబట్టి ఏలెత్తి చూపించడం మానేసి, మరి యవనస్తునిగా ఈ బిడ్డ ప్రయాసపడుతున్నాడు, నా బిడ్డ వంటి వాడు అని ఇంత గొప్ప మందిరము భుజం మీద పెట్టుకున్నాడు, భారం మొయ్యలేనంత భారం పెట్టుకున్నాడు, నా వంతు కొద్ది కానుకను నేను ఇస్తాను అని మీరు ముందుకు రావాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. అలాగే దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయొద్దు, మీరు ఖచ్చితంగా ముందుకు రండి. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి ముందుకు రండి. కింద కనపడుతున్న స్కానర్లకి స్కాన్ చేయండి. గొప్ప గొప్ప కానుకలను విత్తండి, శ్రేష్టమైన కానుకలను విత్తండి, శ్రేష్టమైన కానుకలను విత్తండి. ఈ పరిచర్యకి మీ వంతు మీరు తప్పకుండా సహకరించాలని ప్రేమతో మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి సహకరించారా? మీ కానుకలు అందించారా? స్లాబ్ నిర్మాణం గురించి ప్రార్థన చేయండి, మిమ్మల్ని ప్రేమతో అడుగుతూ ఉన్నాను. మరి పనులైతే స్టార్ట్ చేసాము, మరి ఏమీ లేదండి, ఒక 60,000 70,000 ఉందండి అంతే. దాంతో మరి వీళ్ళకి అడ్వాన్స్ ఇచ్చాము. సెంటరింగ్కి 3 లక్షలు, కడ్డీలకు దాదాపుగా 4 లక్షలు, సిమెంట్కి 2 లక్షలు, మరి ఇసుకకు 50,000, కంకరికి ₹1,00,000 పైగా, మరి కరెంటుకి ఒక 50,000, పైపులకి వీటన్నిటికీ ఒక 50,000, మరి కాంక్రీట్ పోసేవారికి ఒక 50,000. చూడండి, పెద్ద మందిరం అండి, చాలా డబ్బుతో కూడినటువంటి పరిచర్య. ఏమీ లేదండి, నిజంగా చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాం. కానీ అడుగు ముందుకు వేసాం, దేవుని మీద భారం వేసాం. నా భారం మీతో పంచుకుంటున్నాను, నా తల్లిదండ్రులుగా, నా ఆత్మీయ బిడ్డలుగా. మరి మీరు అందరూ ముందుకు వస్తారని, నాతో కలిసి చేయగలుగుతారని. నేను పెద్ద సహాయం ఏం కోరుకోవడం లేదండి. దేవుడు మన ఇంతమంది క్రైస్తవులు ఉన్నాం, ఇంతమంది వీక్షిస్తూ ఉన్నారు, దేశ నలుమూలల, రాష్ట్ర నలుమూలల. మనం తలా కొంత చేసిన మరి స్లాబ్ నిర్మాణం పూర్తవుతుందండి. కాబట్టి దయచేసి ప్రేమతో మనవి చేస్తున్నాను, అందించండి, సహకరించండి. ఒకవేళ ఇప్పుడు లేకపోతే ఈరోజు సాయంత్రంలోగా లేదా ఈ వారంలో మీరు ముందుకు రావాలని, ఎట్టి పరిస్థితుల్లో మీ కుటుంబం తరపున ఈ స్లాబ్లో ఒక మరి సిమెంట్ వర్క్ లేదంటే ఏదో ఒక దానికి మీ కుటుంబం తరపున మీరు ముందు ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. మీరు పంపించిన ప్రతి కానుక నమ్మకంగా వాడుతున్నాము, అలాగే రాసుకుంటున్నాము, ప్రార్థన చేస్తూనే ఉన్నాము. మీ కుటుంబం హెచ్చించబడాలని. చాలామంది లేమిలో విత్తుతున్నారు, కష్టాలలో విత్తుతున్నారు, ఇబ్బందుల్లో విత్తుతున్నారు, అప్పుల సమస్యలు ఉన్నప్పటికీ విత్తుతున్నారు. ఎంత గొప్ప మరి ప్రేమ అండి యేసయ్య మీద మీకు. నిజంగా నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి లేమిలో విత్తువాడే దేవుని సన్నిధిలో గొప్ప భాగ్యం పొందుకుంటాడండి. కాబట్టి ఈరోజు నా భాగ్యం మీకు కావాలా, ఆ కృప మీకు కావాలా? దేవుని పనిలో మీరు ముందుకు రండి, దేవుని పనిలో మీరు ముందుకు రండి. మరి 21 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈరోజు 10వ రోజు. అందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. మరి రాత్రి 2 అయినా 3 అయినా అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి స్లాబ్ ఎట్టి పరిస్థితుల్లో 21 రోజులు ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేయాలని ఆలోచన చేశాము. ప్రభు మీద భారం వేశాను, మీ మీద భారం వేశాను, మిమ్మల్ని అడుగుతున్నాను. దయచేసి సహకరించండి, ప్రార్థన చేయండి, ముందుకు రావాలని మరి ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, సెంటరింగ్ వర్క్ కూడా మీకు చూపిస్తారు. చూడండి, మరి కడ్డీలకు కావాలి వెంటనే. కాబట్టి మీరు ముందుకు రండి. దయచేసి ఈ కార్యక్రమం చూస్తున్న వారు మరి సహకరించాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున, మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరిట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడుతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 నూరంతలుగా దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా
వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీరు ఎక్కడో ఉన్నా, ఏ ప్రాంతంలో, ఏ రాష్ట్రంలో ఉన్నా కొంచెం ప్రభువుకు సహకరిస్తే మనం ఏం నష్టపోమండి. కాబట్టి దయచేసి మీరు చూసేవారు ముందుకు రావాలి. దేవుని ప్రేరేపణ కలిగి ముందుకు రండి. ఒక యవనస్తుని, మీ బిడ్డ లాంటి వాడిని, మరి మీ దైవ సేవకుని మరి 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థనలో పెట్టండి దయచేసి. అన్నిటికంటే ప్రార్థన ఇంపార్టెంట్. ప్రార్థన చేయండి. అలాగే మీ గుప్పిళ్ళు ధారాళముగా విప్పండి. ఎవరో చేస్తారనుకోవద్దు. దేవునికి విత్తడంలో మనం ఎంతగానో దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దయచేసి మీరు తప్పకుండా ప్రేమ కలిగి ఈ మందిరాన్ని ప్రేమించి ఈ మందిర స్లాబ్ విషయంలో మీరు గుప్పిలు విప్పాలని ప్రభు పేరిట మరీ మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు ప్రభు విషయంలో ధారాళముగా విత్తండి. నా యేసయ్య మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. స్కానర్ ఓపెన్ చేయండి, ఫోన్పే, గూగుల్ పే ఓపెన్ చేసి మరి మీ కానుకలను వెంటనే విత్తాలని, అందించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. చాలా బాకీలు ఉన్నాయి. మరి డిసెంబర్లో అనేకమైన పనులు పెట్టాము. కొన్ని లక్షల రూపాయలు బాకీలు ఉన్నాయి. ఆ బాకీలన్నీ మనం కట్టాలి. పరిచర్యకు ఏ అప్పు ఉండకూడదని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా దయదలిచి, మీరు ఉద్యోగస్తులైతే, ఎంప్లాయీస్ అయితే, ఇంజనీర్స్ అయితే, మరి దేవుడు మీకు ఒక బిజినెస్ ఇచ్చి ఉంటే ఒకసారి గొప్ప కానుకను ప్రభు మందిరం విషయంలో, ఈ పరిచర్య విషయంలో విత్తండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మందిర నిర్మాణానికి తప్పకుండా సహకరించండి. సహకరించారా? కానుకలు పంపించారా? మీ కానుకలను అందించండి. మీ పరిచర్ను, మరి ఈ పరిచర్యను దేవుని కృపను బట్టి అభివృద్ధి అయ్యేలాగా ప్రార్థన చేయండి. మందిరం నిర్మాణం పూర్తయ్యేలాగా ప్రార్థన చేయండి. ఈ పరిచర్య అనేకులకు సత్యాన్ని ప్రకటించే మరి పరిచర్యగా ఉండునట్లుగా ప్రార్థన చేయండి. ఎంతగానో ప్రయాసపడుతున్నాం. వాక్యము ఉన్నట్టుగా ప్రకటిస్తున్నాము. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ పరిచర్యల ద్వారా దీవించబడుతున్న మీరందరూ ఈ పరిచర్య కూడా దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి మీ కానుకలు అందించి ఈ మందిర స్లాబ్ విషయంలో సహకరించండి. ఇప్పుడే సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సహకరించండి. ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అతి పెద్ద మందిరం 25 సెంట్లలో అతి పెద్ద మందిరం. దేవుని మహాకృపను బట్టి అతి గొప్ప మందిరం నిర్మించబడుతుంది. దేవుని కృపను బట్టి ఇటుపక్క దాదాపుగా 10 నుంచి 15 వరకు గ్రామాలు ఉన్నాయి. 15 గ్రామాల వరకు ఉన్నాయి. ఈ మందిరం నిర్మించబడితే అనేక మంది దేవుని మహిమార్థమే ఇటుపక్క తిరుగుతారు, దేవుని సన్నిధికి చేరుతారు. దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని మహింపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీరు సహకరించాల్సినటువంటి సమయం వచ్చింది.
ఎంతో ప్రయాసతో మాకున్నదంతా వేచించి మాకున్న బంగారైనా మాకున్న సమస్త ఈవులైన అన్నింటిని కూడా మాకున్నవన్నీ కూడా వేచించి ఇంతవరకు ఈ మందిరాన్ని కట్టాము. మీరు చూస్తున్న గోడలు, మీరు చూస్తున్న పిల్లర్స్, మీరు చూస్తున్న అతి పరిశుద్ధ స్థలము, గెస్ట్ రూమ్స్, అలాగే ఎక్విప్మెంట్ రూమ్స్, అదే రీతిగా చిన్న మందిరము, అదే రీతిగా మీరు చూసినట్లయితే ఒకసారి చూడండి, డీటెయిల్గా మీకు చూపిస్తాము. మీరు చూడండి ఒకసారి డీటెయిల్గా మీకు చూపిస్తాము. మీరు చూస్తున్నట్టుగా ఇదంతా కూడా ఇది దేవుని మందిరం అండి. ఇది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. అదే రీతిగా మీరు గమనించినట్లయితే ఇది ప్రస్తుతానికి మేము వాడుతున్నటువంటి చిన్న మందిరం. ఇది ప్రస్తుతానికి మేము వాడుతున్నటువంటి అతి చిన్న మందిరం. మీరు లోపల చూసినట్లయితే ఒక 80 నుంచి 100 మంది వరకు సరిపోయేటువంటి మందిరాన్ని మీరు చూడవచ్చు. చూడండి ఒకసారి, ఇది అతి చిన్న మందిరము. దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులోనే మేము ఆరాధన జరిగిస్తూ ఉన్నాం. ఒక 3 గ్రామాల నుంచి ఒక 80 నుంచి 100 మంది దాకా ఇక్కడ ప్రతి శుక్రవారం ఆదివారం చేరుతూ ఉన్నాం. కాబట్టి అనేక మంది ఇక్కడ ఈ పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధి చిన్న మందిరంలో మాకు చాలా ఇరుకుగా ఉంది, సరిపోవట్లేదు, ఎంతో ప్రయాసపడుతున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు తెలుసుకోవాల్సినటువంటి సత్యాన్ని ఏంటంటే ఇది కేవలం దేవుని మీద ఆధారపడి జరుగుతున్నటువంటి సేవ, దేవుని కృపను బట్టి జరుగుతున్నటువంటి సేవ. కాబట్టి మీలాంటి అనేక మంది ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయం చెప్తున్నాను, గమనించండి. ఎంతో బాధతో ఒక విషయం మీతో పంచుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు చాలామంది మన అవసరాల కొరకు మనకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం అప్పులు చేసుకొని మన కార్యక్రమాలు మనం జరుపుకుంటూ ఉంటాం కదండి. మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఎంతో శ్రమల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నామని మీకు చాలాసార్లు తెలియపరిచాం. కానీ కేవలం ఈ నెల అయితే ఒకే ఒక అమ్మగారు, రాజమండ్రి నుంచి నిర్మలమ్మ గారని అమ్మగారు ఒక్కరే 10,000 రూపాయలు పంపించి సహకరించారు. చాలా అంటే చాలా ఇబ్బందులుగా ఉన్నాం. 3,50,000 అప్పు తీసుకున్నాం వేరే వారి. దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఈ యొక్క మందిర నిర్మాణం అనేది ప్రస్తుతానికి నిర్మించడం అనేది ఆగిపోయిందండి. మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు, అనేక మంది కూడా సహకరిస్తూనే ఉన్నారు. అందరిని బట్టి ఎందుకంటే ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా అవసరాలు ఉన్నాయి, ఎలా అడగాలో తెలియట్లేదు. కొంచెం నామోషిగానే ఉంది. కానీ దేవుని మందిర నిర్మాణ విషయంలో ఇంత దూరం వచ్చి ఈ మందిరము ఇట్లా ఆగిపోతా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీ వంతు కూడా మీరు ప్రార్థించండి. ఇది నా ప్రేమపూర్వక విన్నపం, ప్రార్థన అవసరత. దేవుని బిడ్డలారా, మీరందరూ సహకరిస్తారని ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కానీ ప్రేరేపించబడినట్లయితే ఒక యవనస్తునిగా నేను చేస్తున్న ఈ సేవా పరిచర్యలు దాదాపుగా 4 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి సేవ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఇంతవరకు దేవుడు ఘనంగా గంభీరంగా వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఇంత గొప్ప మందిరం యవనస్తునిగా దేవుడు నాకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మాకు ఇక్కడ ఆరాధించుకోవడానికి మందిరము ఇది నిర్మించబడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుప్పిళ్ళు విప్పి మీరు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ఇంతని మాత్రం నేను చెప్పను. వెనకడుగు వేయొద్దు, దేవుని పనికి మీరు ముందుండండి. ఈ మందిరం నిర్మించే విషయంలో మాత్రం చాలా అంటే చాలా ఆర్థికపరమైనటువంటి అప్పుల సమస్యల్లో, అదే రీతిగా సమస్తం అమ్ముకున్నాము కూడా అండి. మావన్నీ అంటే నా భార్యవే నావేనే కానీ మేము అమ్ముకొని ఇంతవరకు ప్రభు సేవ నడిపించుకుంటూ వచ్చాం. చాలా ఇబ్బందులుగా ఉన్నాం. వాస్తవం చెప్పంటే ఒకసారి తినడానికి కూడా మాకు ఆహారం కూడా చాలా ఇబ్బందులుగా మేము కలిగి ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే మీరని పౌలు అన్నట్టుగా దేవుని కోసం నేను, నా భార్య, నా చిన్న బిడ్డ, సంవత్సరన్నర బిడ్డ, మేము ముగ్గురం కలిసి ఇక్కడే తల్లిదండ్రులకు దూరంగా, అందరికీ దూరంగా ప్రభు పంపించినటువంటి దర్శనం ప్రకారం పంపించిన ఈ గ్రామానికి వచ్చి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మేము సేవ చేస్తూ ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలు దేవుడు ఎంతో గొప్పగా ఘనముగా వాడుకుంటూ వచ్చాడు. అనేక మంది చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. కల్వరి ప్రార్థన టీవీలో ప్రసంగాలు అందిస్తూనే ఉన్నాం. ప్రభుని అడిగాము, ప్రభు ఈ మందిరం ఇచ్చాడు. ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి మీరందరూ నాతో చేతులు కలుపుతారని ఆశతో అడుగుతూ ఉన్నాను. ఇది మనందరం కనుక్కుంటే గిన, మనందరం చేయగలిగితే గిన ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు గొప్పగా చేయగలుగుతాడు. సహకరించండి. దేవుని మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మీకు స్క్రీన్లో టీవీలో మీకు మొత్తం చూపిస్తున్నాం. దేవుని మహా గొప్ప మందిరం అండి. ఇది పరిశుద్ధ స్థలం నిర్మించబడతా ఉంది. గమనించండి, ఈ పరిశుద్ధ స్థలం కూడా ఆగిపోయిందండి. మీరు గమనిస్తున్నారు లేదా? ఆగిపోయింది. అదే రీతిగా ఎక్విప్మెంట్ రూమ్స్ గొప్ప మందిరం అండి, చాలా గొప్ప మందిరం దేవుడు నిర్మిస్తున్నాడు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను, దేవుని పనికి ముందుకు రండి. దేవుడు మీ పనికి పూనుకుంటాడు.
మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ముఖ్య గమనిక ఏంటంటే దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు మీరు తప్పక సహకరించండి. దేవుడు మహాకృప మనందరికీ తోడుగా ఉంటది. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. మీకు ఒకసారి స్క్రీన్లో చూడండి, ఒకసారి మీకు అటుపక్క మొత్తం గోడలు కూడా చూపిస్తారు, క్రాక్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 6-7 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి, మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి తోలిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదో అనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి. దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి, చేయగలుపుదాం. స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను, ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేముంటున్నటువంటి ఇండ్లు అండి. దీని సైజ్ వచ్చేసి 15x12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి, జ్ఞాపకం చేసుకోండి. మీకు చూపిస్తా ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అని, మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు, మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతా ఉంది. ఇది ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము. నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని, ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అని పెట్టుకుంటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ ఎట్లా దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న 1 రూమ్ గదండి. మీరు చూస్తూ ఉన్నారు, చూడండి, రండి ఒకసారి రండి, చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇన్ని మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లన్నీ, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి, దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి. ఒకసారి మీరు బయటికి కూడా వస్తే, ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి, దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో. 600 నుంచి 700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. మీరు చూడొచ్చు, గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి, అంటే గోడలు చీలుతూ ఉన్నాయి. పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి, చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి. చూసారు కదండి, మందిరం గొప్ప మందిరం అండి, ఆగిపోయింది. ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం, ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తిన్నీకి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు, ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం. మీకు బాగా గమనించారు లేదో, ఇది చిన్న ఇల్లు అండి మాది. దేవుని ఆలయం కొరకు 25 సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈ రోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి తిన్నీకున్నా లేకపోయినా బాధల్లో, కష్టాల్లో మోకాళ్ళని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే. ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి. మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం.
ఎంత తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రభు సేవ చేస్తాం. యవనస్తులం, నేను నా భార్య ఇద్దరం యవనస్తులము. మా గృహం మీరు మళ్ళీ ఒకసారి చూడొచ్చు. అతి చిన్న గృహం, అతి చిన్న ఇల్లు మాది. మేము రోజు కింద పడుకుంటా ఉన్నాం. రోజు కిందే పడుకుంటాం, ఎవరిని వస్తే అక్కడే కూర్చుంటాం. అంత ఇరికిరుగా ఉంటుంది. కానీ మా ఆశ ఏంటంటే ఏదో ఇల్లు కట్టుకోవాలి, మేడలు చేసుకోవాలి, కార్లు కొనాలి, అవి కాదు. కానీ అంత్య దినాలు మనం ఉన్నాం, కడవరి దినాలు మనం ఉన్నాం. దేవుని సువార్తను ప్రకటించాలా, అనేక మందిని క్రీస్తు వైపు తిప్పుకోవాలా, అనేక మంది అంత్య దినాలు ఉన్నప్పుడు మందిరాలకు వచ్చి దేవుని స్తుతించాలన్న ఆశతో మాకు గొప్ప మందిని కడతా ఉన్నాం. అనేక మందికి విశ్వాస నిలయముగా ఈ ఆలయం ఉన్నట్లుగా మీరు ప్రార్థించండి, ముందుకు రండి, సహకరించండి. వీడియో చూస్తూ ఉన్నారు, మందిర నిర్మాణం దాదాపు సంవత్సరమైంది ఆగిపోయి క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు చీలిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు మా పరిస్థితిని చూస్తూ ఉన్నారు, మా దీనత్వం గమనించుకొని దేవుని సేవలో ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో దయచేసి సపోర్ట్ చేయండి, ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని తప్పక దిద్దిస్తాడు. అది ఇంత అంత నేను చెప్పను, కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఈ యొక్క ఆలయానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాలు మీకు అందిస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ప్రతిదినం ఉదయాన్నే ఒక వాగ్దానంతో అదే రీతిగా మీ ఒకవేళ ఏదైనా మీ ప్రార్థన అవసరాలు ఉంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి ఫోన్స్ కూడా చేయొచ్చు. నేనే మీతో మాట్లాడతాను, మీ గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, మీ పేర్లు రాసుకుంటాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆలయం నిర్మించే విషయంలో మేము ఎంత కష్టపడుతున్నామో మీకు తెలియాలనేదే మా ప్రయత్నం. కాబట్టి ఒక సేవకునిగా మేము పడుతున్నటువంటి ప్రతి ప్రయాస మీకు తెలియాలా అనే ఆశతో మీకు మా గృహం చూపిస్తా ఉన్నాం, మా పరిస్థితులు చూపిస్తా ఉన్నాం. మీరు పైన చూడొచ్చు, రేకులు, ఇది స్లాబ్ కాదండి, రేకుల ఇల్లు కదండి. ఎంత వేడి ఉంటుందో ఆలోచించండి. ఎంత కష్టంలో ఉన్నాం, తిన్నికి లేకున్నప్పటికీ కూడా, కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో చిన్న పాపను వేసుకొని కూడా దేవుని సేవలో ఈ ఊరిలో ఇక్కడే ఉండిపోయి దేవుని సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచించండి. అలాగే మీరు చూడొచ్చు, కింద ఫ్లోరింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫ్లోరింగ్ కూడా జస్ట్ సిమెంట్ తల అలుపున్నామండి, మాకు టైల్స్ కానీ. మేము ఎంత కష్టపడి సేవ చేస్తున్నామో నిజంగా నాకు మన యేసయ్యకి తెలుసండి. అంత దీన స్థితిలో మేము ఉన్నాము. కానీ మా ఆశ ఏంటంటే దేవుని ఆలయం కట్టాలండి. ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 10-15 ఊర్లు ఉన్నాయండి. సత్యమైన బోధ లేదు, సత్యమైన వాక్యం లేదు. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ అనేక మందిని యేసుక్రీస్తు నిజమైన దేవుడిని చాటింపజేస్తూ మా గలమెత్తుతూ ప్రయాసపడతా ఉన్నాం. అనేక మంది నశించిపోతున్న వారిని క్రీస్తుని నడిపించాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థించండి. మందిరం లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం. ఇంతవరకు వచ్చిన ప్రతి కానుక, ప్రతి రూపాయి ఏదో కష్టపడి తినక చెప్పాలంటే నా భార్య బంగారం అమ్ముకొని, నా బంగారం అమ్ముకొని ఎన్నో చెప్పలేమండి, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు పడి, ఇబ్బందులు పడి ఈ రోజున మేము ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినామండి మందిరాన్ని. మా దగ్గర శక్తి లేదు, గోడలన్నీ చీలిపోతా ఉంటే, క్రాక్స్ వస్తూ ఉంటే చూడలేకపోతా ఉన్నాం. ఎంతో బాధగా ఉంది, ఎంతో వేదనతో మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ముందుకు వస్తారని ఆశపడతా ఉన్నాం. దేవుని మందిరం స్లాబ్కు మాత్రమే మిమ్మల్ని అడుగుతా ఉన్నామండి. వేరే మాకు ఇంకేమొద్దండి, స్లాబ్కు మాత్రమే మాకు కావాలి. మీరు ఎంత ప్రేరేపించబడితే అంత దేవుని ఆలయానికి మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతూ, కోరుకుంటూ, ఆశిస్తూ మీరు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు మీ వివరాలు పంపించవచ్చు. మేము పరిచయం చేసేదండి ఇండియా, ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, కల్లూరు గ్రామంలో దేవుని సేవ జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి మా ఇల్లుని చూశారు, దేవుని ఇల్లుని కూడా మీరు చూశారు. కాబట్టి మేము పడుతున్న ఈ సేవకు, మేము కష్టపడుతున్నటువంటి ఈ సేవకు మీరు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ సేవకుడు పాస్టర్ కళ్యాణ్ బాబు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు, మీ కుటుంబం తరపున, మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడుతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా
మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం, దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది, మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కావాలంటే దాదాపుగా మనకు ఒక 20 లక్షల రూపాయలు మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి. 20 లక్షల రూపాయలు మనకు కావాలి, అవసరం ఉంది. లేదంటే దేవుడు మీకు ప్రేరేపిస్తే ఒక 5,000 కానీ, ఒక 10,000 కానీ, ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ మీరు ముందుకు రండి. లేదు దయచేసి అనద్దు. దేవుని మంద నిర్మాణానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. యవ్వనస్తుని ప్రయాసపడుతున్నాను. దాదాపు 25 సెంట్ల మందిరం, కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలంలో అతి పెద్ద మందిరం. ఈ చిన్న యవ్వనస్తుని దేవుడు వాడుకొని నిర్మిస్తూ ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా రాబోయే దినాలలో, అంత్య దినాలలో అన్యులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు క్రీస్తుని అంగీకరించడానికి ఈ ఆలయం ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపుగా 10-15 గ్రామాలు ఇటు పక్కల ఉన్నాయి. కొన్ని వేల మంది నామకర్త క్రైస్తవులుగా ఉన్నారు. కాబట్టి వారందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. సాయి శక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేకులు వస్తూ ఉన్నారు, పాల్గొంటున్నారు, మేలులు పొందుతున్నారు, దీవించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని క్రీస్తులో వారు నడుచుకుంటూ మరి వారి జీవితాన్ని కొనసాగిస్తే అందుని బట్టి దేవునికి మహిమ. మరి దేవుని పిల్లలారా, మరి స్లాబ్ విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకోండి. మీ వంతు మీ కుటుంబం తరపున తప్పకుండా మరి మీరు సహకరించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు దయచేసి. ఎవరు చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. దేవుని బిడ్డల మనము. అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి. కానీ మనం దేవునికి విత్తుతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడు, కొంచెంలో నమ్మకం ఉన్నవాడే దేవునికి ఎంతైనా ఇష్టడండి. కాబట్టి నాకు ఈ ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని వేల మంది చూస్తున్నారు బ్రదర్ మీ ప్రసంగాలు అని చెప్తా ఉంటారు. నాకు ఇది పెద్ద శాటిలైట్ ఛానల్, ఈ ఛానల్లో చెప్పే స్తోమత నాకు లేదు. కానీ దేవుని కృపను బట్టి నేను మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడండి. మరి జ్ఞాపకం చేసుకోండి. మందరి స్లాబ్ విషయంలో నాది కళ్యాణ్ బాబు ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు యవనస్తుడు అని మీ వంతు మీరు సహకరించండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే దేవుని మంద నిర్మాణానికి ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు చెయ్యండి. గొప్ప కానుకలు విత్తండి. దయచేసి శ్రేష్టమైన కానుకలను పంపించండి. మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా మంద నిర్మాణానికి వాడబడతా ఉంది. మీరు కావాలంటే వచ్చి చూడొచ్చు. కాబట్టి కడ్డీలు సమర్పించాలనుకున్న వారు కడ్డీలు సమర్పించవచ్చు. సిమెంట్ సమర్పించాలని ఆశపడుతున్న వారు సిమెంట్ సమర్పించవచ్చు. లేదా మొత్తం మేమే చేస్తామయ్యా, భారం అంతా మేమే పెట్టుకుంటాము, మమ్మల్ని దేవుడు దీవించాడయ్యా, మమ్మల్ని సమృద్ధిగా దేవుడు మాకు ఇచ్చాడయ్యా అని వారు ఉంటే మీరు మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మీ కుటుంబం తరపున ఆ పని మీరు చేయొచ్చు. జ్ఞాపకం ఇంతవరకు దీన్ని తీసుకురాగలిగాను దేవుని మహాకృపను బట్టి. కాబట్టి మిగతా స్లాబ్ పని ఎంతో భారమైనది, ఎక్కువ డబ్బు, దేవుని మీద ఆసక్తి నాకుంది, నేను చేయగలననే ధైర్యం నాకుంది. కాబట్టి నేను అడుగు ముందుకేస్తున్నాను. కాబట్టి మీరు కూడా నాతో పాటు చేయగలుగుతారని, ఈ పరిచర్లో పాల్గొంటారని పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరికీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇదే మా ఫోన్పే నెంబరు. కింద మీకు స్కానర్లు కనపడతా ఉంటాయి, చూడండి. మీకు ఫోన్పే స్కానర్లు, గూగుల్ పే స్కానర్లు కనపడతా ఉంటాయి. కాబట్టి ఆ స్కానర్లకి దయచేసి మీరు ఇప్పుడే స్కాన్ చేసేసి మీ శ్రేష్టమైన విరాళాలు మీరు పంపించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. స్కాన్ చేయండి, మీ శ్రేష్టమైన కానుకను పంపించి ఒక స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్లో పంపించండి. దయచేసి స్లాబ్ విషయంలో మీరు వెనకడుగు వేయొద్దు. దేవుడు మీకు ఇచ్చిన పనిగా దీన్ని మీరు తీసుకోండి.
ఈ పరిచర్యలో పాలు భాగస్తులు అవ్వండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో 1000 రెట్లు తిరిగి మీకు ఇవ్వబోతాడు. 1000 రెట్ల ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని దేవుడు నాతో ఈరోజు ఉదయం మాట్లాడాడండి. కాబట్టి విత్తే ప్రతి ఒక్కరిని దేవుడు 1000 రెట్లు ఆశీర్వదించబోతున్నాడు. చాలా మంది సాక్షులు చెప్తున్నారు, అయ్యా మేము దేవునికి విత్తుతున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని. అందుని బట్టి దేవునికి మహిమ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, సంపన్నులుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎంతోమంది బలంగా ఉన్నారు కదండి. కాబట్టి బలహీనులు కూడా దయచేసి ఎవరైనా సరే ఈ పనిలో మీరు పాలి భాగస్తులు అవ్వచ్చు. దీనికి ఏ భేదము లేదు. ఈ మందిరం మన అందరిది, మనది. కాబట్టి మన అందరం కలిసి ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. దేవుని నామాన్ని మహింపరుస్తూ ఈ మందిరాన్ని మనము ఆరాధన అందులో మనం చేయాలని ఆశపడతా ఉన్నామండి. ఈ రోజు ఇప్పుడే మీరు చేయగలిగితే నిజంగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడండి. నా కోసం ప్రార్థన చేయండి. ఈ మందిర నిర్మాణం గురించి ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మందిర నిర్మాణానికి మీరు తప్పకుండా సహకరించారా? ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్నటువంటి స్కానర్కి స్కాన్ చేశారా? ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, పేటిఎం కూడా మీరు చేయొచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే మాకు ఫోన్ చేయండి. మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా వాట్సాప్ కానీ లేదంటే వేరే పెడతాం. కాబట్టి ఏ ఒక్క రూపాయి కూడా వృధాగా చేయనండి. ఏదో నాకు దేవుని మీద భయం ఉంది, ఆయనకు లెక్క చెప్పాలి. ఏంటంటే మీరు కష్టపడి ప్రయాసపడి పంపిస్తున్న ప్రతి రూపాయిని నేను నమ్మకంగా దేవుని సన్నిధిలో వాడాలని నాకు తెలుసు. ఆ ఒక స్పృహలో నేను ఉన్నానండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు దయచేసి. ఇది ప్రేమతో మరి మనవి చేస్తూ ఉన్నాను. మా 25 సెంట్ల స్థలము దేవునికి ఇచ్చేసామండి. మేము చిన్న రూమ్లో ఉంటున్నాం. మీకు మా ఇల్లు కూడా చూపించాం అనేకమైన సార్లు. ఎందుకు చూపిస్తున్నామండి? ఇన్నిటి కాలంలో సేవకులు ఎవరైనా గృహాన్ని చూపించారండి? కానీ నేను చూపిస్తున్నాను. ఎందుకంటే మా స్థితి అదేనండి. కానీ నాకు దేవుణ్ణి గణపరచాలన్న ఆశ, దేవుని మందిరాన్ని కట్టాలన్న ఆశ ఉంది. అనేకులకు సువార్త ప్రకటించాలన్న ఆశ ఉందండి. వాటి లోకల్ ఏది సంపాదించాలన్న ఆశ నాకు లేదు, కానీ దేవుని సంపాదించాలని, అనేకులకు దేవుని సంపాదించి పెట్టాలని నేను ఆశపడతా ఉన్నానండి. కాబట్టి మీరందరూ కూడా చేయి కలిపి ఈ గొప్ప మందిరంలో మరి మీరు పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నానండి. ప్లీజ్ అండి, సహకరించండి, ప్రార్థనలో పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ నీళ్లు పోసేది నేను కూడా వారితో పాటు కలిసిపోయి పని చేయడం ప్రారంభించాను. చూడండి ఎలాగ ఉన్నానో, దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి. ఎంతో ప్రయాసతో ఈ మందిరం నిర్మించబడతా ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. దయచేసి ప్రకటనలు గమనించండి. ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి ప్రకటనలు గమనించండి. మనం చాలాసార్లు మరి మీకు అందరికీ కూడా తెలియపరిచాము. మందిర నిర్మాణం గురించి, స్లాబ్ విషయం గురించి తెలియపరుస్తూనే వచ్చాం. మందిర నిర్మాణము మరి స్లాబ్ పని దాదాపుగా సంవత్సరం పైగా మరి నిలబడిపోయింది. కానీ దేవుని కృపను బట్టి కొంతమంది పంపించినటువంటి కానుకలతో చాలా పనులు జరిగాయండి. మీరు ఎప్పుడైనా సంతోషంగా రండి, వచ్చి చూడొచ్చు, సంతోషంగా దేవుని మందిరంలో మీరు పాల్గొనవచ్చు. అనేక పనులు జరిగాయి, చాలా పనులు జరిగాయి. మరి ఈ ఈస్టర్కైనా మన స్లాబ్ వేయాలని మరి మీరు ప్రార్థనలో పెట్టండి. ఈ కార్యక్రమం చూస్తున్న వారు దయ ఉంచి మరి మీ శ్రేష్టమైన కానుకలను కింద కనపడుతున్న స్కానర్లకి మీరు స్కాన్ చేయండి. మీ కానుకలను అందించండి. దయచేసి ఎవరో చేస్తారనుకోవద్దు. దయచేసి మరి మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీ శ్రేష్టమైన కానుకలను మరి అర్పించండి. మరి మీకు కింద ఫోన్పే, గూగుల్ పే, మరి పేటిఎం యొక్క నెంబర్ కూడా కనపడుతుంది చూడండి. 93379105 9390791059 అనే నెంబర్కి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుందండి. పాస్టమ్మ గారి పాత పేరు అది. బ్యాంకులో అదే పేరు ఉంది కాబట్టి ఆ పేరును మార్చలేమన్నారు కాబట్టి అదే పేరు కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి మీ వంతు మీరు తప్పకుండా ఈ నెంబర్లకి, ఈ స్కానర్లకి మీరు సహకరిస్తే అవి నేరుగా మరి నాకు అందుతాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈరోజు సాయంత్రంలోగా
మీ శ్రేష్టమైన కానుకలను మీరు అందించండి. నా దగ్గర లేదు అనొద్దు, ఎవరో ఒకరు చేసి ఉంటారులే అనుకోవద్దు. ఎవరూ చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. ఈ దేవుని పనికి విశ్వాసులమైన మనమందరం ఆయన నామాన్ని మహిమపరుస్తూ మన సమర్పణ ప్రభుకు సమర్పించుకుంటే ఈ మందిరము కట్టబడాక దేవుడు మిమ్మల్ని కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ పరిస్థితులను కూడా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. మేము కొరతల్లో ఉన్నాం, మా జీవితంలో సమృద్ధి లేదు, మేము సమస్యల్లో ఉన్నామనే దేవుని పనిని నిర్లక్ష్యం చేయదు. దేవుని పనికి పూనుకోండి, ఆయన మీ పనికి కూడా పూనుకుంటాడు. మీ జీవితంలో గొప్ప మేలుల రుచి చూడాలంటే దేవుని పనికి మీరు పాలి భాగస్తులు అవ్వండి. ఒక ఇటుకకైనా, ఒక ఇసుకకైనా, సిమెంటుకైనా, కంకరకైనా, మరి కడ్డీలకైనా, కరెంటు పనులకైనా, మరి ఫ్లోరింగ్ విషయంలో అయినా, మరి పరిశుద్ధ స్థలం విషయంలో అయినా, మీరు ఏ పనికైనా సరే పాలు భాగస్తులు అవ్వండి. దయచేసి ఎవరో చేస్తారులే అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇప్పుడే మీ శ్రేష్టమైన కానుకలు అందించండి. మేము క్రీస్తు పేరట మందిరంలో అవసరాలు, మీరందరూ నా సంఘము, నేను ప్రతి సంవత్సరము మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాను, ప్రతిరోజు అందిస్తూనే ఉన్నాను. కాబట్టి మీరందరూ నా ఆత్మీయ బిడ్డలుగా భావిస్తూ ఈ మందిర నిర్మాణం గురించి మీ అందరికీ పంచుకోవాలని పంచుకుంటా ఉన్నానండి. ఇది మరుగున పెట్టే విషయం కాదండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దీన్ని తప్పుగా చూడొద్దు, పాజిటివ్గా చూడండి. దేవుని పనికి మనము తప్ప ఎవరు చేస్తారు, మీరు ఆలోచన చేయండి. కాబట్టి ముందుకు రండి, స్కాన్ చేయండి. మీ వంతు మీరు తప్పక సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాగే మందిరం ఒక నిర్మాణం చూపిస్తారు చూడండి. అన్ని పనులు కూడా స్టార్టింగ్ నుంచి చూపిస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క పని చూపిస్తున్నాం, మా గృహము చూపిస్తున్నాం. ఈ నేటి కాలంలో ఇట్లాంటివన్నీ డైరెక్ట్గా చూపించే సేవకులు ఉన్నారండి. యథార్థంగా వాక్యం ఏం చెప్తుంది? యథార్థవంతులను నేను వర్ధిల్లింపజేస్తానని వాక్యం చెప్తుంది. యథార్థంగా నేను ఉంటాను, నాకు మోసం చేయడం చేత కాదు. వచ్చిన ప్రతి రూపాయి నమ్మకంగా దేవుని పని విషయంలో వాడుతూనే ఉన్నాం, ప్రయాసపడుతూనే ఉన్నాం. మరి పనులు చేస్తూ నేను కూడా ఒక కూలిమాన్లాగా పని చేస్తూ, మీరు చూడలేదండి ఎంత కష్టపడుతున్నానో, ఎంత ప్రయాసపడుతున్నానో దేవుని మందిర నిర్మాణ విషయంలో. మీరు ఎక్కడో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా కొంచెం ప్రభుకు సహకరిస్తే మనం ఏం నష్టపోమండి. కాబట్టి దయచేసి మీరు చూసేవారు ముందుకు రావాలి, దేవుని ప్రేరేపణ కలిగి ముందుకు రండి. ఒక యవనస్తుని, మీ బిడ్డ లాంటి వాడిని, మరి మీ దైవ సేవకుని మరి 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తూ ఉన్నాను, ప్రార్థనలో పెట్టండి దయచేసి. అన్నిటికంటే ప్రార్థన ఇంపార్టెంట్, ప్రార్థన చేయండి. అలాగే మీ గుప్పిళ్ళు ధారాళముగా విప్పండి. ఎవరో చేస్తారనుకోవద్దు. దేవునికి విత్తడంలో మనం ఎంతగానో దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దయచేసి మీరు తప్పకుండా ప్రేమ కలిగి ఈ మందిరాన్ని ప్రేమించి ఈ మందిర స్లాబ్ విషయంలో మీరు గుప్పిలు విప్పాలని ప్రభు పేరిట మరీ మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు ప్రభు విషయంలో ధారాళముగా విత్తండి, నా యేసయ్య మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ అందరు కూడా మందిర నిర్మాణం చూపిస్తున్నాం చూడండి. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. తప్పకుండా సహకరించండి. స్కానర్ ఓపెన్ చేయండి, ఫోన్పే, గూగుల్ పే ఓపెన్ చేసి మరి మీ కానుకలను వెంటనే విత్తాలని, అందించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. చాలా బాకీలు ఉన్నాయి. మరి డిసెంబర్లో అనేకమైన పనులు పెట్టాము, కొన్ని లక్షల రూపాయలు బాకీలు ఉన్నాయి. ఆ బాకీలన్నీ మనం కట్టాలి. పరిచర్యకు ఏ అప్పు ఉండకూడదని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా దయదలిచి, మీరు ఉద్యోగస్తులైతే, ఎంప్లాయీస్ అయితే, ఇంజనీర్స్ అయితే, మరి దేవుడు మీకు ఒక బిజినెస్ ఇచ్చి ఉంటే ఒకసారి గొప్ప కానుకను ప్రభు మందిర విషయంలో, ఈ పరిచర్య విషయంలో విత్తండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిర నిర్మాణానికి తప్పకుండా సహకరించారా? కానుకలు పంపించారా? దేవుని ప్రేమను మరి రుచి చూపిస్తున్నారా? మంచిది, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అందించండి, మీ కానుకలను అందించండి, మీ పరిచర్ను, మరి ఈ పరిచర్యను దేవుని కృపను బట్టి అభివృద్ధి అయ్యేలాగా ప్రార్థన చేయండి. మందిరం నిర్మాణం పూర్తయ్యేలాగా ప్రార్థన చేయండి. ఈ పరిచర్య అనేకులకు సత్యాన్ని ప్రకటించే మరి పరిచర్యగా ఉండునట్లుగా ప్రార్థన చేయండి. ఎంతగానో ప్రయాసపడుతున్నాం, వాక్యము ఉన్నట్టుగా ప్రకటిస్తున్నాము. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ పరిచర్యల ద్వారా దీవించబడుతున్న మీరందరూ ఈ పరిచర్య కూడా దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి మీ కానుకలు అందించి ఈ మందిర స్లాబ్ విషయంలో సహకరించండి. ఇప్పుడే సహకరించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సహకరించండి. ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.